నమస్కారం గురుగారు. ఆయుష్మతి. గురుగారు, మరి ఈ మధ్య ఈ నెంబర్స్ ప్రభావం మనుషుల మీద ఉంటుంది అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరీ ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నారు, కార్ నెంబర్స్ తీసుకుంటున్నారు, ఫ్లాట్ నెంబర్స్ కూడా. ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కూడా పర్టికులర్ నెంబర్స్ చూసుకొని తీసుకుంటున్నారు. మరి కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని కూడా లెక్క పెట్టుకుంటున్నారు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని కూడా లెక్క పెట్టుకుంటున్నారు. దాన్నే ఫేమ్ అంటున్నారు, ఫాలోయింగ్ అంటున్నారు. అసలు వీటి ప్రభావం నిజంగా మన మీద ఉంటుందంటారా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉండదని అనట్లేదు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి కార్ నెంబర్ నాకు లక్కీ నెంబర్ 9 అని చెప్పి 9 నెంబర్ని పొందడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆర్టీఏలో డబ్బులు కట్టి 9 నెంబర్ని తీసుకుంటున్నాడు. ఇక్కడ న్యూమరాలజీలో ఏంటంటే 9 నీకు లక్కీ నెంబర్ అయినప్పటికీ కూడా డబల్ డిజిట్లో ఉండకూడని నెంబర్స్ ఉంటాయి. ఉదాహరణకు 18వ నెంబర్ ఉంది. ఈ 18వ నెంబర్ కార్ మీద నెంబర్ మీద వచ్చిందనుకోండి, డెఫినెట్గా యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు ఎన్ని లక్షలు పెట్టుకున్నా సరే 18వ నెంబర్ రాకూడదు. 18ని యూ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎ 9. అలాగే 36వ నెంబర్ 36 కూడా ఉండకూడదు. అలాగే 63వ నెంబర్ కూడా ఉండకూడదు. అదేందా? అట్లాగే 63, 18 ఈ నెంబర్స్ మన పేరులో, మన కార్ నెంబర్స్లో రాకూడదు. సో మన లక్కీ నెంబర్ అంటే ఏ నెంబర్ లక్కీ నెంబరు, ఎటువంటి నెంబర్ ఉండాలి అనేది ఒకసారి చూసుకోవడం, మీరు పెట్టే డబ్బుకి, మీ ఫ్యాంటసీకి ఒక అర్థం ఉంటుంది. అర్థం పర్థం లేకుండా కష్టాన్ని కొని తెచ్చుకోవాలంటే బ్లైండ్గా మీరు అనుకున్నదే నా లక్కీ నెంబర్ 9 అని పెట్టుకోకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే లేని కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే కార్ నెంబర్ని టోటల్ చేసే విధానంలో ఓన్లీ ఆ 4 నెంబర్లు కూడితే అదొకటి మాత్రమే నెంబర్ కాదు, సిరీస్ని కూడా కూడాలి. TG 09 EE 9999 ఇవన్నీ కూడితే వచ్చే నెంబర్ ఏదో అది మీ కార్ నెంబర్. అసలు మీ కార్ నెంబరే మీకు తెలీదు. మీరు ఈ 4 డిజిట్లనే కూడతారు, 1 2 3 4నే కూడతారు. 1 2 3 4 కూడితే ఎంత టోటల్? 1 2 3 3 6 4 10. సో నాకు 1 టోటల్ కావాలని 1 2 3 4 తీసుకున్నారనుకోండి. కానీ ఇక్కడ పక్కన 0 ఏపీగా లేకపోతే TG, తెలంగాణ అయితే TG, దాని పక్కన ARTA ఆఫీస్ అనేది 09 అంటే ఖైరతాబాద్ RTA ఆఫీస్, దాని పక్కన సిరీస్ ఈ GZ అనో AZ అనో ఉంటాయి. ఇవన్నీ కూడా లెక్కేయాలి. అవన్నీ కూడా అక్షరాలు కూడా అంకెలతో సమానము, వాటిని కూడా లెక్కేయాలి. లెక్కేసినప్పుడు మీ నెంబర్ ఏదనేది తెలుస్తుంది. అలా చూసుకొని కొనుక్కోవడం వల్ల మీరు పెట్టే డబ్బుకి దాని విలువ లేనట్టయితే ఆ నెంబరు వల్ల దుష్ప్రభావాలు, ఆ కారు తరచుగా ట్రబుల్ ఇవ్వడమో, లేకపోతే ఎప్పుడు రిపేర్స్ రావడమో, లేకపోతే రోడ్డు ప్రమాదాల బారిన పట్టడమో, లేకపోతే మనం కోట్లు పెట్టి కొన్న కారు గీతలు పడ్డమో, యాక్సిడెంట్ అవ్వడమో, సంథింగ్ ఏం జరుగుతుంది అనేది ఇంకా నెంబర్ డ్రైవ్ చేస్తుంది. డ్రైవర్ మీరో నేనో కాదు, ఆ నెంబర్ డ్రైవర్ అది డ్రైవ్ చేస్తుంది. దానివల్ల మనం లేని కష్టాలను కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. అందుకని ఫోన్ నెంబర్ కూడా అంతే. ఇప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ అయితే ఏ టోటల్ రావాలి, మొబైల్ నెంబర్ అయితే ఏ టోటల్ రావాలి, ఇది ఇంపార్టెంట్. తెలియకుండా మనం ఇష్టం వచ్చిన నెంబర్లని మీ నెంబరు, నా నెంబర్ లక్కీ నెంబర్ 4 అని చెప్పి మీరు తీసుకున్నారనుకోండి, నా లక్కీ నెంబర్ 6 అని చెప్పి మీరు తీసుకున్నారనుకోండి, మొబైల్ ఫోన్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్ ఉంటాయి. సో ఈ 10 డిజిట్స్కి ఫ్రెండ్లీ నెంబర్ ఉంటుంది. నీకు ఫ్రెండ్లీ నెంబరు, నీకు లక్కీ నెంబర్ కాదు, ఆ 10కి ఫ్రెండ్లీ నెంబర్ ఉండాలి. దానికి యాంటీ నెంబర్ అయితే అది మళ్ళీ కష్టాలను తీసుకొస్తుంది. ఉదాహరణకి మొబైల్ ఫోన్ 10 నెంబర్లు కాబట్టి 10 అంటే 1. మీ మొబైల్ నెంబర్ టోటల్ 6 వచ్చిందనుకోండి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ 8వ నెంబర్ టోటల్ మీకు లక్కీ నెంబర్ అనుకున్నారనుకోండి, మీ మొబైల్ నెంబర్ 8 కూడా అనుకోండి, ఆ ఫోన్ నెంబర్తో మాట్లాడితే మీకు అందరితో గొడవలు అవుతుంటాయి, వివాదాలు వస్తుంటాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి. ఎందుకు? 1కి 8కి పడదు, 1కి 6కి పడదు. ఇలా వ్యతిరేక నెంబర్లు కూడా ఉంటాయా గురుగారు? ఎస్.
అదే కదా ఇప్పుడు పేరులో ఉండే రాంగ్ నెంబర్ ఏంటంటే మన పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాన్ని ఆల్ఫాబెటికల్ యాంగిల్లో ఏ నెంబర్. మీ పేరులో 8 అక్షరాలు ఉంటే ఆల్ఫాబెటికల్ యాంగిల్లో మీ పేరు 8, దాని న్యూమరికల్ వాల్యూ ఎంత, ఆ 8కి ఇది ఫ్రెండ్లీ నెంబర్ అయి ఉండాలి, ప్లస్ ఇది రాంగ్ నెంబర్ కాకుండా ఉండాలి, ప్లస్ దీంట్లో కీ కాంపౌండ్ నెంబర్ అని ఉంటుంది, ఆ కీ కాంపౌండ్ నెంబర్లో రాంగ్ నెంబర్ రాకుండా ఉండాలి. ఇలా చూసుకోవడం ద్వారా మాత్రమే మనం సక్సెస్ని సాధిస్తాము, వ్యతిరేకమైన ఫలితాలు రాకుండా ఉంటాయి. మనం ఏదో బ్లైండ్గా నా లక్కీ నెంబర్ ఇది నాకు బాగా కలిసి వస్తుంది, నాకు 8వ నెంబర్ బాగా కలిసి వస్తుంది, కొన్ని ఎప్పుడో ఏదో జరిగిన 1-2 సార్లు జరిగిన సంఘటనలను బట్టి వీళ్ళు జీవితాంతం నా లక్కీ నెంబర్ ఇది నాకు ఇది. ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక పెద్ద హీరో ఆయన ఆదివారం నాడు బ్లాక్ వేసుకుంటే ఆయనకి ప్రమాదం జరుగుతుంది. నేను కూడా విన్నాను ఈ వార్త. ఏంటి నిజమే, ఆదివారం అంటే రవి అంటే సూర్యుడు, బ్లాక్ అంటే 8కి సంబంధించింది శాటర్న్, ఇద్దరు తండ్రి కొడుకులే కానీ బద్ధ విరోధులు. ఏంటి ఆయనకి ప్రాక్టికల్గా అంటే ఈ నెంబర్స్ గురించి తెలియపోయినా ఆయనకి ప్రాక్టికల్గా అనుభవించిన దాన్ని బట్టి ఆయనకి అది అర్థమైంది, అలా చేయకుండా ఉంటారు. బట్ అలాంటివి ఇంకేం ఉంటాయి. మరి అదే ఆదివారం నాడు గ్రీన్ కలర్ కూడా వేసుకోకూడదు, గ్రీన్ కలర్ కూడా వేసుకోకూడదు, 6వ నెంబర్కి 1వ నెంబర్కి పడదు, 1వ నెంబర్కి 6వ నెంబర్కి పడదు, ఎల్లో గ్రీన్ కాంబినేషన్ వేసుకోకూడదు. ఇట్లా రకరకాలు ఉంటాయమ్మా, ప్రతిదీ ప్రభావం చూపిస్తుంది. కానీ అన్నిటికన్నా ప్రధానమైనది జేబులో తాచుబావును పెట్టుకున్నట్టు తిరిగేది మన పేరులో ఉండే నెంబర్. ముందు దీన్ని సరి చేస్తే మీకు మిగతావన్నీ తెలుస్తాయి. ఎందుకంటే దీన్ని సరి చేసుకోవడానికి మీరు మా దగ్గరకు వస్తే మిగతావన్నీ కూడా చెప్తాం కదా. మీ లక్కీ నెంబర్ ఏంటి, మీ లక్కీ ప్రాపర్టీ ఏంటి. మీరు ఒక ప్రాపర్టీ కొంటున్నారు, ఆ ప్రాపర్టీ నెంబరే ఉండాలి, ఆ ప్రాపర్టీలో ఎటువంటి సంఖ్యాబలం ఉండాలి, దాని నెంబర్ ఉంటుంది. లక్కీ ప్రాపర్టీ ఉంది అంటే ఏ నెంబరు ఉన్న ప్రాపర్టీ మీకు ఎలా కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా లక్కీ ప్రాపర్టీ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ ప్రకారం మనం చూసుకోవడం ద్వారా అన్నీ సవ్యంగా సాగుతాయి. ఇప్పుడు ఒక కారు ఉంది, ఆ కారు డ్రైవ్ సేఫ్గా హ్యాపీగా జర్నీ హ్యాపీగా సాగాలంటే ఇంజన్ చెక్ చేసుకోవాలి, రేడియేటర్ చెక్ చేసుకోవాలి, బ్రేక్స్ చెక్ చేసుకోవాలి, క్లచ్ ప్యాడ్లు ఎలా పనిచేస్తుందో చెక్ చేసుకోవాలి, ఎక్సలేటర్ ఎలా ఉందో. ఏ బోల్ట్ లూజ్ అయినా దాని ఎఫెక్ట్ దానికి ఉంటుందిగా, అలాగే ఏదైనా దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. కానీ ప్రధానంగా కావాల్సింది ఏంటి, ఇంజన్ బాగుండాలి, ఇంజన్ కండిషన్లో ఉండాలి. మిగతావి ఏమన్నా చిన్న ఉన్నా మనకి బయటపడితే రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానం ఇంజన్ కండిషన్లో ఉండాలి. అదే పేరులో నెంబర్ బాగుండాలి. పేరులో నెంబర్ బాగున్న వాళ్ళే జన్మధన్యం, వాళ్ళే జీవితం సుఖాంతం అవుతుంది. ఒక అబ్దుల్ కలాం గారు లాగా ఏపీజే అబ్దుల్ కలాం అనే నెంబరు అద్భుతమైన 37వ నెంబరు. సో ఆయన బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా ఆయన సైన్స్ చదివి ఒక సైంటిస్ట్ అవడమే గొప్ప అచీవ్మెంట్. ఆ ఒక సైంటిస్ట్ అయి ఇస్రోలో జాబ్ సంపాదించడమే నెక్స్ట్ అచీవ్మెంట్. నెక్స్ట్ పోఖ్రాన్లో అణుపరీక్షలు చేయడమే ఇంకో అచీవ్మెంట్. ఇవన్నీ పోయి ఆయన్ని భారతదేశానికి రాష్ట్రపతిగా చేయడమే అన్నిటికన్నా పెద్ద అచీవ్మెంట్. అన్నిటికన్నా పెద్ద అచీవ్మెంట్ ఆయన మరణం. నవ్వుతూ స్పీచ్ ఇస్తూ పడి చచ్చిపోయాడు. వినాదైన్యేన జీవనం అనాయాసేన మరణం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే. వినాదైన్యేన జీవనం, ఒకళ్ళ మీద ఆధారపడినటువంటి జీవితాన్ని బతకాలి. అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం అనాయాసేన మరణం అంటే ఈజీగా చచ్చిపోవాలి. హాస్పిటల్లో పడి 6 నెలలు ఉండి 50-60 లక్షలు ఖర్చు పెట్టి శవం ప్యాక్ చేసి తెచ్చుకోకూడదు, ఈజీగా వెళ్ళిపోవాలి. దేహాంతే తవ సాహిత్యం, చనిపోయిన తర్వాత భగవంతుడు దాదా కమ నీకోసం చాలా రోజు ఎదురు చూస్తున్నారా, ఏంటి సంగతులు, అందరూ ఎలా ఉన్నారని అడగాలి, ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఇది జీవితం. అదృష్టం అంటే ఇది.